ఆ నియోజకవర్గంలో రాజకీయ మాటలు తూటాలు పేలుతున్నాయా? ఆ ప్రాంతం ఇప్పుడు రాజకీయ రణరంగానికి వేదికైందా? మాటల యుద్ధంతో కాక రేపుతున్నారా? అధికార ప్రతిపక్ష నేతల విమర్శలు, ప్రతి విమర్శలతో ఆ నియోజకవర్గం మరింత హీట్ పుట్టిస్తుందా? ఒకరిపై మరొకరు అవినీతి చిట్టాలను విప్పుకుంటూ ప్రజల మధ్య పలుచునవుతున్నారా? ఇంతకీ ఎవరా నేతలు? ఒకరిపై ఒకరు సంధించుకుంటున్న మాటల బాణాలేంటి? పంచ్ పలాక్ నామలకే మతిపోగొడుతున్న ఆ పంచ్ డైలాగులు ఏంటి? లెట్స్ వాచ్. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు నియోజకవర్గం అంటేనే పసుపుకు కేర్ ఆఫ్ అడ్రస్. ఇక్కడ పసుపు పండించడంతో పాటు రాజకీయాలు చేయడం కూడా ఎక్కువే. ఇక్కడ నేతలు ఒకరిపై ఒకరు మాటల బాణాలను ఎక్కుపెట్టుకోవడం పరిపాటి. వీరి మధ్య మాటల యుద్ధం మొదలైందంటే ఇక రచ్చరచ్చనే. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నేతలైతే మరీను. అయితే ఈ మధ్య వారి మాటల దాడి తారస్థాయికి చేరిపోయింది. అధికార పార్టీ నాయకుడు, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి, బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయట. బీఆర్ఎస్ నాయకుడు జీవన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు వినయ్ రెడ్డి పరస్పరం అవినీతి, అక్రమాలు, వసూళ్ల ఆరోపణలతో కాక రేపుతున్నారట. జీవన్ 10 ఏళ్లుగా అవినీతి, భూకబ్జాలు, రుణమోసాలు చేశారని వినయ్ మండిపడుతుంటే అదే స్థాయిలో జీవన్ కూడా ఎదురుదాడి చేస్తున్నారట. వినయ్ రెడ్డి అక్రమ వసూళ్లకు అడ్డు అదుపు లేకుండా పోయిందని జీవన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారట. స్థానిక రాజకీయాల్లో పెను సంచలనం రేపుతున్న ఆ ఇద్దరు నాయకుల మధ్య వివాదం ఆర్మూరు ప్రజలపై ఎటువంటి ప్రభావం చూపనుందోనని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారట. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య కోల్డువారు కొనసాగుతోందట. సర్పంచ్ ఎన్నికల వేళ ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుందట. ఆర్మూరు పట్టణంలో అవినీతి, అక్రమాలపై ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటూ పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నారట. బీఆర్ఎస్ కి చెందిన ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే ఆస్యన్నగారి జీవన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి మధ్య మాటల యుద్ధం పీక్స్కు చేరిందని గుసగుసలు వినిపిస్తున్నాయట. ఒకరిపై మరొకరు పోటాపోటీగా మీడియా సమావేశం పెట్టుకుని మరీ అవినీతి, అక్రమాల చిట్ట విప్పుతున్నారట. పీవీఆర్ అంటేనే పైసా వసూల్ రెడ్డి అంటూ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అటాకింగ్ మోడ్లో దూసుకువెళ్తున్నారట. కాంగ్రెస్ పార్టీ అంటేనే అవినీతి, అక్రమాలకు అడ్డా అని వాగ్బాణాలు సంధిస్తున్నారట. జీవన్ రెడ్డి ఇంతటితో ఆగకుండా ఏకంగా రాష్ట్ర నేతలపై తన మాటల బాణాలను ఎక్కుపెడుతున్నారట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి కనుసైగల్లో ఆర్మూరులో విచ్చలవిడిగా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారట. అధికారుల్ని అడ్డంగా పెట్టుకుని అవినీతి బాగోతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారట జీవన్ రెడ్డి. తాజాగా ఆర్మూరు పట్టణంలో మున్సిపల్ కమిషనర్ రాజు ఏసీబీకి చిక్కడమే ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారట. వినయ్ రెడ్డి అనుచరులు ఆర్మూరులో ఇష్టరీతిగా వసూళ్లకు పాల్పడుతున్నారని విమర్శించారట. అభివృద్ధి పనుల్లో మొదట వినయ్ రెడ్డి అనుచరుల వాటా, ఆ తర్వాతే ఏదైనా అన్న చందాన వ్యవహారం కొనసాగుతోందని ఆరోపించారట. ఇసుక దందా, అక్రమ కట్టడాలపై వినయ్ రెడ్డికి డబ్బులు ముట్టందే పని సాగడం లేదని విమర్శలు చేశారట. జీవన్ రెడ్డి విమర్శలకు అదే స్థాయిలో కౌంటర్ అటాక్ చేస్తున్నారట కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి. 10 ఏళ్ల పాటు ఆర్మూరు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆస్యన్నగారి జీవన్ రెడ్డి అవినీతి, అక్రమాలు అందరికీ తెలుసునని కౌంటర్ అటాక్ ఇస్తున్నారట. తాను ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడలేదని స్పష్టం చేశారట. జీవన్ రెడ్డి అనుచరులే మొరంతందా చేస్తున్నారని విమర్శించారట. హైదరాబాద్తో పాటు ఆర్మూరు పట్టణంలో అసైన్డ్ భూములు ఆక్రమించుకున్న ఘరానా మోసగాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారట. 10 సంవత్సరాలుగా నియోజకవర్గంలో బెదిరింపులకు పాల్పడుతూ అవినీతి, అక్రమాల్లో జీవన్ రెడ్డి ఘనత వహించారని ఎదురుదాడి చేశారు వినయ్. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సలహాదారు సుదర్శన్ రెడ్డిని విమర్శించే స్థాయి ఆర్మూరు పాండుకు లేదని ఎద్దేవా చేశారట. పీసీసీ అధ్యక్షుడు ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు సొంతంగా 11 ఎకరాలు ఇచ్చారని గుర్తు చేశారట. జీవన్ మాల్ బాధితులు 10 మందికి 40 లక్షల చొప్పున ఇవ్వాల్సి ఉందని, ఎస్ఎఫ్సీ నుంచి 20 కోట్ల రుణం తీసుకుని ఇంటిని అక్రమంగా తిరిగి రిజిస్ట్రేషన్ చేశారన్నారు. జీవన్ రెడ్డి బాధితులొస్తే సీఎం వద్దకు తీసుకువెళ్లి న్యాయం చేస్తామన్నారట వినయ్. ఇలా బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల విమర్శలు, ప్రతి విమర్శలతో ఆర్మూరు పాలిటిక్స్ గరంగా మారాయట. పరస్పరం ఒకరి గుట్టు మరొకరు రట్టు చేయడంతో రెండు పార్టీల కార్యకర్తలు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారట. మరి వీరి మాటల యుద్ధం ఎటు దారి తీసిందో, ఎవరి అవినీతి బండారం బయటపడుతుందోనని నియోజకవర్గ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారట.